ఓం గణేశాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైనటువంటి జ్ఞానం, యథార్థమైనటువంటి లీల, యథార్థ అనుభూతులు మీతో పాల్పంచుకునే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా ఈరోజు బాబావారు చెప్పింది ఏంటంటే మేడారం యొక్క జాతర గురించి. గిరిజనుల యొక్క సంబరమాన్ని, అంబరాన్ని అంటేటువంటి ఈ జాతర మహోత్సవం కన్నుల పండగగా చూడడానికి కలివి కాదు. ఈ జాతర ఏంటంటే సమ్మక్క సారక్క జాతర. ఇది చాలా అద్భుతంగా, కోలాహలంగా, కన్నుల పండగగా, అత్యంత వైభవంగా, రమణీయంగా ఉండేటువంటి ఈ యాత్ర గురించి కాస్తంత మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా 2 సంవత్సరాలకు ఒకసారి అత్యంత విశేష ఆదరణతో, ప్రజాదరణతో జరిగేటువంటి ఈ గిరిజన యాత్రకి సుమారు 1/2 కోటి నుంచి 1 కోటి మంది దాకా భక్తులు వచ్చి ఎంతో చాలా వైభవంగా, ఆధ్యాత్మిక శోభాయమానంగా జరిగేటటువంటి యాత్రలో పాల్గొంటారు. ఆ తల్లి అనుగ్రహం పొందుతారు. దాదాపు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు ఈ యొక్క యాత్రని లో పాల్గొనడానికి, అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. ఈ యాత్ర గిరిజన దేవతలకు సంబంధించినటువంటి ఈ యొక్క యాత్ర ఈ ప్రధానంగా 2 సంవత్సరాలకు ఒక పర్యాయం మాత్రమే జరుగుతుంది. ఈ యాత్రను చూడటానికే కేవలం చాలా సుదూరమైనటువంటి కష్ట నష్టాలకి అయినప్పటికీ కూడా అన్నిటికీ కూడా భరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి భక్తులు వస్తున్నారంటే ఎంతో గొప్ప. రోజు రోజుకి క్రమంగా భక్తులు పెరిగి ఈరోజు 1/2 కోటి నుంచి 1 కోటి దాకా వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క కట్టుదిట్టాలు ఎంతో కష్టమైనప్పటికీ కూడా ప్రభుత్వం చాలా గొప్ప బాధ్యతాయుతంగా తీసుకొని ఈ యాత్రని చాలా ఫలవంతంగా చేస్తూ ఉంటారు. ఈ యొక్క యాత్రలో ప్రధానంగా కుల మత జాతి రహితంగా అందరూ పాల్గొనడం విశేషం. ప్రధానంగా ఈ యొక్క కోణల నడుమ అంటే ఈ గిరిజనుల యాత్ర ఉంటుంది. తర్వాత కొండ కోణాల నడుమ అరణ్య మధ్య ప్రాంతంలో ఉండే అమ్మవారు ఇక్కడ ఈ గద్దె ఉండటం, ఈ గద్దెను దర్శించుకోవడం ఒక గొప్ప విశేషం. ప్రధానంగా కాకతీయులు వెళ్ళినటువంటి ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి, గణపతి దేవుడు వీళ్ళందరూ కూడా గొప్ప పరాక్రమంతులు, గొప్ప వీర సైనికులు, గొప్ప ఆధ్యాత్మిక చింతలు కలిగేటువంటి ఈ యొక్క పురిటి గడ్డలోనే ఈ యొక్క క్షేత్రం వెలవడం, ఈ తెలంగాణ ప్రాంతం వెలవడం గొప్ప ఒక అనిర్వచనమైన అద్భుతమైనటువంటి విషయం. ప్రధానంగా ఈ యొక్క క్షేత్రం వరంగల్ జిల్లాకి 110 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఈ యొక్క మేడారం అనేటువంటి గ్రామం ఉంది. ఇక్కడ ఈ గ్రామంలో ఈ గిరిజనుల యొక్క యాత్ర కొనసాగుతుంది. 2 సంవత్సరాలు ఒకసారి ఒక పర్యాయం జరిగేటువంటి ఈ యాత్రకి ముందు నుంచే కూడా చాలా పకడ్బందీగా అనేక ఈ యాత్రకు సంబంధించినటువంటి ఈ యొక్క దర్శించడానికి ఏర్పాట్లు అన్నీ కూడా చాలా కట్టుదిట్టంగా చేస్తూ ఉంటారు. తర్వాత ఈ యొక్క ఈ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా చాలా రాష్ట్రాల నుంచి, ఈ దేశాల నుంచి కూడా భక్తులు విచ్చేసి ఈ అమ్మవారిని దర్శించుకోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. తర్వాత అంటే ఈ యొక్క మాఘమాసంలో శుద్ధ పౌర్ణమికి ఈ యొక్క అమ్మవారి యొక్క ఉత్సవాన్ని తేదీగా నిర్ణయించి 2 సంవత్సరాలకు పర్యాయం ఈ యొక్క జాతరని చేయడం అనేది విశేషం. తర్వాత కాకతీయులు అనేటువంటి రాజు ప్రోళరాజు మామూలుగా పరిపాలిస్తున్నప్పుడు మేడారంలో ఈ యొక్క పోలేశ్వర, లక్ష్మేశ్వర ఆలయాలను కూడా కట్టించినట్టుగా చెబుతూ ఉన్నారు. తర్వాత 1100 సంవత్సరాల నుంచే ఈ యొక్క అమ్మవారిని గిరిజనులు పూజించడం అనేది విశేషం. మొదట ఈ యొక్క అమ్మవారిని శాంభవి అని, శాంబక్క అని, సమ్మక్క అని ఈ రకంగా వ్యవహరిస్తూ ఈ అమ్మవారిని కొలుస్తూ ఉన్నారు. ప్రతాపరుద్రుడి కాలం నుంచి అక్కడ ఈ యొక్క యుద్ధం జరిగినట్టుగా 10వ శతాబ్దంలో ఈ మేడారంలో ఈ యొక్క విశేషం, ఈ ఘట్టాలు, ఈ చారిత్రాత్మక అంశాలు జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా కోయిదరలు, పెద్ద పులులకి కాపలా చిన్నగా ఉండేవాళ్ళు. తర్వాత ఈ యొక్క కోయిదరులు మరి పెద్ద పుల్ల బారి నుంచి కాపలా ఉండటానికి వాళ్ళు ఉన్నప్పుడు ఒకరోజు ఒక పౌర్ణమి, శుద్ధ పౌర్ణమి రోజున ఒక చిన్నారి ఈ కోయిదొరలకి అక్కడ దొరికింది. అక్కడ తల్లిదండ్రులు ఎవరు లేకపోవడం వల్ల ఆ చిన్నారిని కోయిదరులు ఈ యొక్క మేడారం అక్కడ తీసుకొచ్చి పౌర్ణమి రోజున కరీంనగర్లో ఉన్నటువంటి కోయిరాజు మేనల్లుడు పడిగిద్ద రాజుకి ఇచ్చి పెళ్లి చేసి అక్కడ మా చిన్నారిని వాళ్ళు ఉంచుకోవడం జరిగింది. కోయిరాజులు ఎంతో ఆ చిన్నారిని ఎంతో భక్తి, ఎంతో ప్రేమగా, ఎంతో ముద్దుగా ఆరాధించేవారు. చిన్నప్పటి నుంచే ఆ తల్లి ఎన్నో రకాల మహత్యాలు, విచిత్రాలు, గొప్ప గొప్ప విశేషాలు చేయడం వల్ల ఆ తల్లిని ఎంతో అల్లారముద్దుగా ఈ దొరలు, కోయవారు
ఆయన ఆరాధించేవారు, ప్రేమించేవారు. ఆ రకంగా ఆమెను చూసుకుంటూ ఆవిడ తర్వాత యుక్త వయసు వచ్చినాక వివాహం చేసి ఆవిడని ఎంతో ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిగా కొలుస్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఈ యొక్క సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనేటువంటి వారు సంతానంగా ఉండేవారు. కోయలకి ఈ కోయలు ప్రధానంగా కాకతీయులు పరిపాలిస్తున్నప్పుడు కోయల్ని సామంతరాజులుగా పెట్టుకొని వాడి ద్వారా శిస్తు కప్పం స్వీకరించేవారు. అయితే అనుకోకుండా ఒకసారి అతివృష్టి అనావృష్టి వల్ల ఈ యొక్క కోయల ప్రాంతం వారికి బాగా ఆర్థిక మాంద్యం ఏర్పడి పన్ను కట్టేటటువంటి పరిస్థితి కూడా అవకాశం లేదు. అటువంటి పరిస్థితుల్లో పన్ను కట్టలేకపోతే ఈ కాకతీయులు ఈ కోయరాజుల మీద యుద్ధం చేయడానికి వచ్చారు. మేడారాన్ని ఆక్రమించడానికి, మేడారంలో ఉన్న వాళ్ళని స్వాధీనం చేసుకోవడానికి వస్తే అప్పుడు కోయిదారులు అందరూ కూడా ఎదురు తిరిగి ఈ యొక్క కాకతీయులు వాళ్ళని ఎదిరించడానికి ఒక యుద్ధంలాగా ప్రారంభించారు. ఒక యుద్ధం జరిగింది. తర్వాత దీనిని సంపెంగవాగు దగ్గర కోయలు కాకతీయుల యొక్క సామంత రాజులకి సంపెంగవాగు దగ్గర ఈ యుద్ధం జరిగింది. ఈ యొక్క పగిడెద్దు రాజు, తర్వాత నాగులమ్మ, సారలమ్మ, సమ్మక్కల అల్లుడు గోవిందయ్య వీళ్ళందరూ కూడా ఈ యుద్ధంలో చనిపోవడం వల్ల చాలా కోయలకి ఒక ఎదురు దెబ్బ తగిలింది. తర్వాత ఈ రాజు యుద్ధంలో ఈ యొక్క గోవిందరాజు మరణం తర్వాత సమ్మక్క కొడుకు జంపన్న ఇల్లు కూడా పరాజయం పొందారు. తర్వాత ఈ యొక్క సంపెంగ వాగులోనే వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమ్మక్క ఇక ఎమ్మటే కాకతీయుల సైనికుల మీద ఆమె వీరోచితంగా పోరాటానికి నడుం కట్టి ఆమె బయలుదేరింది. వీరోచితంగా పోరాడుతూ ఉన్నప్పుడు సైనికులు దొంగచోటగా ఆవిడ్ని పక్కగా బళ్ళెంతో గుచ్చడం ప్రారంభించారు. ఎప్పుడైతే బళ్ళెంతో గుచ్చారో ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోయి ఒక ఈశాన్యం, మేడారంలో ఉన్నటువంటి ఈశాన్యం ప్రదేశంలో అటువైపు వెళ్ళి అక్కడ ఆవిడ అదృశ్యమైపోయింది. ఆ తర్వాత అదృశ్యమైనటువంటి ప్రాంతం ఆమె కోసం ఎదిగితే అక్కడ ఒక పసుపు కుంకాల అటువంటి భరణ దొరికింది. ఆ పసుపు కుంకాల భరణ దొరికితే అక్కడికి అమ్మవారు వస్తుందని కోయిదరులందరూ కూడా ఎదురు చూశారు. కానీ రాలేదు. రాకపోయేసరికి అక్కడ అమ్మవారు అక్కడ అదృశ్యమైంది కాబట్టి అక్కడే ఒక చిన్న గద్దెలాగా ఏర్పాటు చేసి ఆ తల్లి కోసం నిరీక్షించారు. తర్వాత స్వప్నంలో అమ్మవారు దర్శనమిచ్చి తను ఇక్కడ దేవతగా, వనదేవతగా వెలుస్తున్నానని, ఇక్కడి నుంచి మీ యొక్క కష్టాలు నష్టాలన్నీ నేను తీరుస్తున్నానని, మీకు నేను రక్షణగా ఉన్నారని చెప్పేసి ఒకరికి పూనకం వచ్చి, శ్రీవేషంలో ఉన్నటువంటి పూనకం వచ్చి ఆవిడ చెప్పడం జరిగింది. ఆ విధంగా ఒక గద్దెని ఏర్పాటు చేసి ఆ గద్దె చుట్టూ ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు, వాళ్ళ బాధలన్నీ కూడా తీరిపోతాయని అమ్మవారు సాక్షాత్తు చెప్పడం వల్ల ఇప్పటికీ కూడా అమ్మవారిని కొలుస్తూ ఉన్నారు. పిల్లలు ప్రధానంగా ఆ గద్దె చుట్టూ కనుక తిరిగితే వాళ్ళ రోగాల బారి నుండి, కష్టాలు, సమస్యల నుంచి కూడా బారి నుంచి రక్షణ పొందుతారు. ప్రధానంగా అమ్మవారికి నైవేద్యంగా ఇక్కడ విశేషంగా బెల్లం అనేది అమ్మవారికి ఆవిడకి ఇదిగా సమర్పిస్తారు నైవేద్యంగా. వారి యొక్క శక్తి కొలది అమ్మవారికి ఇష్టం కాబట్టి ఆ బెల్లాన్ని ఆ గిరిజన దేవతలు నైవేద్యంగా పెట్టి ఆమె అనుగ్రహం కోసం భక్తులు వీక్షిస్తూ ఉంటారు. తర్వాత దూర ప్రాంతాల నుంచి కూడా తమకు ఎటువంటి కష్టాలైనా అమ్మవారిని దర్శించుకుంటే, ఆ గద్దె దగ్గరికి వచ్చి దర్శించుకుంటే అది విజయవంతం అవుతుంది. ఇప్పటికీ సుమారు మరి ఆ యొక్క 2 సంవత్సరాలకు జరిగేటువంటి ఈ జాతరలో చాలామంది భక్తులు ఇంకా పాల్గొన్నప్పటికీ కూడా కొంత వసతి సౌకర్యం సరిగా లేకపోవడం దురదృష్టకరం. ప్రధానంగా వచ్చేటటువంటి ఆదాయంలో ఎక్కువ శాతం వాళ్ళ వంశీయులకు, పూజారులకు, ఈ యాత్రా నిర్వాహకులకి సరిపోతుంది కాబట్టి డబ్బులు సరిపోవట్లేదని చెప్పేసి ప్రభుత్వం కొంత చెప్తున్నప్పటికీ కూడా ఈ యొక్క యాత్రని మరి అందరూ భక్తులు చాలా పవిత్రంగా, విశ్వవ్యాప్తంగా పేరుగంచింది కాబట్టి ఈ గిరిజన యాత్ర ని సౌకర్యవంతంగా చేయాల్సిన బాధ్యత అధికారులు, ప్రభుత్వం మీద ఉంది. వారు చొరవ తీసుకొని మరిన్ని సౌకర్యాలు కల్పించినట్లయితే అమ్మవారి అనుగ్రహం, భక్తుల యొక్క కృప, భక్తుల యొక్క వారి యొక్క అనుగ్రహం అన్నీ కూడా లభిస్తాయి. ప్రభుత్వం కూడా వారు చక్కగా ఈ యొక్క ఏర్పాటు చేసి 10 కాలాల పాటు వారు స్థిరంగా వారి యొక్క కీర్తి ఉంటుందని చెప్పేసి భక్తుల భావన. ఇటువంటి పరిస్థితుల్లో ఈ అమ్మవారు వంశీయులు ఇప్పటికీ కూడా ఈ గిరిజన దేవతల్ని వ్యవహరిస్తున్నారు. ఇటువంటి పవిత్రమైన ఆధ్యాత్మికమైన చింతన శోభాయాత్ర మరి ఎంతో పవిత్రంగా, ఎంతో గొప్ప భావనగా ఈ అరణ్య మధ్యంలో జరిగేటువంటి ఈ జాతరకి
చాలామంది భక్తులు రావడం విశేషం. ఇటువంటి జాతర విశేషాలను ఈరోజు దత్తప్రభు సాయినాథుడు మనకి కల్పించడం, వారి అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు ఆ దత్తప్రభువులు అపార కృపా కరుణ కటాక్ష వీక్షణాలు మీ జీవితంలో మెండుగా ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ షిరిడి సాయి భక్తి టీవీ వీక్షిస్తున్నటువంటి భగవద్బంధువులు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్బంధులు ప్రచారం చేస్తే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ సర్వేజనం సుఖినో భవంతు. ఓం శ్రీ సాయి.